హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే చాలా చిన్న వయసులోనే మంచి మంచి అవకాశాలతో అటు సినిమాల్లోనూ ఇటు సీరియల్స్లోనూ చాలా మంచి పేరును ప్రఖ్యాతిని అయితే సంపాదించుకున్నాడు ఉజ్వల్. ఇప్పుడు మన స్టూడియోలోనే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ ఉజ్వల్. హలో అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. సో ఇన్ని ప్రొఫెషన్స్ ఉంటుండగా ఈ ప్రొఫెషన్ ని ఎందుకు చూస్ చేసుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ నే ఎందుకు చూస్ చేసుకున్నావు? లైక్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇంకా డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. ఫస్ట్ నేను మోడలింగ్ చేసేటోడిని, ఇండస్ట్రీకి వచ్చాం అసలు నాకు తెలియదు ఏంటిది అని. మమ్మీ వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్ ఇలా ఒకటి ఉంది వెళ్ళండి అంటే ఇక్కడ పక్కనే హైటెక్ సిటీలో ఒకటి వెళ్ళాం ఫస్ట్. అది వాళ్ళకి నచ్చాను నేను. వాళ్ళకి నచ్చి తమిళనాడుకి సెలెక్ట్ చేశారు. తమిళనాడులోకి ఈవెంట్ ఉంది వెళ్ళాలన్నారు. అక్కడ కూడా నచ్చాను. అక్కడ వాళ్ళు ఇంకొక ఉందన్నారు. అక్కడ చూస్తే నెక్స్ట్ దుబాయ్ అలా చేసుకుంటా వెళ్ళాను మోడలింగ్. సో నేను 2017 రన్నర్ అప్ ఉండే, మన ఇండియాని రిప్రజెంట్ చేశా. ఓకే. సో అలాగా మోడలింగ్ వైపు నుంచి ఇలా ఇండస్ట్రీలోకి వచ్చా. సో ఫస్ట్ ఆడిషన్ లో ఎలాంటి డైలాగ్స్ చెప్తే నిన్ను యాక్సెప్ట్ చేశారు అంటే ఓకే చేశారు? చెప్పమంటారా డైలాగ్? నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు. నా ప్రజల్ని నాన్న హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రిఫట్. ఆయన ఇంత నీచుడిని రూపరాక్షసుడిని ఎప్పుడు చూడలేదు. సామంతుడు భోగ విలాసాల కోసం వాళ్ళ ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగే బట్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉంటారు. నన్ను ఆశపెట్టే వేద ప్రయత్నం అని సంధిసట్టలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాలు ఎదుట వంగి వంగి సలాంలు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలు వేసుకొని వర్తకమైన పేరున ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు జోలు పట్టి తిరుపులు ఎత్తినప్పుడు ఎక్కడుంది రుద్రఫట్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? పొరపాటున కూడా ఇచ్చే రుద్రఫట్. ఇది నా భూమి. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అలలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు వచ్చే 1000 జన్మల్లో ఈ భూమి మీద పుడతా, నా ప్రజల సమస్తానికి పాటుపడతా. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్త మాంసాలు దారపోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది అలా ఇలాంటి సామ్రాజ్యం కాదు. ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరగలరో, ఎక్కడ మనుషులకి ఏ భయం ఉండదో అలాంటి సామ్రాజ్యం కావాలి. ఇద్దరుందా? అక్కడ కాదురా ఇక్కడ కాల్చో. అసలు చాలా బాగా చెప్పు. సో ఈ ఆడిషన్ వింటే ఎవరైనా సరే సెలెక్ట్ చేయాల్సిందే. అసలు ఇంత డైలాగ్ నీకు ఎలా గుర్తుంది? సో ఇది డైలాగ్ కూడా ఒక స్టోరీ ఉండే. ఇది నా ఫస్ట్ మూవీ డైలాగ్. సో ఈ డైలాగ్ వస్తే ఎలా చేస్తావని, ఈ మంచిగా చేస్తే మూవీలో తీసుకుంటా అన్నారు. సో లాక్డౌన్ టైం అది. అప్పుడంతా మాస్క్ వేసుకొని, ఆ డ్రెస్ ఉంటుంది కదా, డ్రెస్ వేసుకొని మాస్క్ వేసుకొని ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ ఉంటాం మేము. అక్కడి నుంచి మణికొండ రోజు వెళ్ళి రావడం అలా 6-7 డేస్ వెళ్ళి వస్తే ఈ డైలాగ్ వచ్చింది. లాస్ట్ లో మూవీ సెలెక్ట్ అయ్యా చైల్డ్హుడ్ హీరో. అంటే నువ్వు ఈ డైలాగ్ ప్రిపేర్ అయినప్పుడే అనుకున్నావా నేను సెలెక్ట్ అయితే ఈ డైలాగ్ చెప్తే అని? నీ కాన్ఫిడెన్స్ ఉండేదా? కాన్ఫిడెన్స్ అయితే ఉండేది, కానీ నాకు మీరు చూస్తున్నారు నాకు కొంచెం తెలుగు లైట్ గా వచ్చు అనమాట. అంటే ఇంట్లో అందరూ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఎక్కువ తెలుగులో మాట్లాడరు. అంటే వాళ్ళు కూడా అందరు నార్త్ మూవీస్ చూస్తారు కదా. సో చిన్నప్పటి నుంచి అలా ఉండి నాకు కొంచెం తెలుగు లైట్ గా రాదనమాట. ఈ మధ్యన మూవీస్ అవన్నీ చూస్తా వస్తుంది. అంటే వచ్చు, మా మదర్ టంగ్ తెలుగువే, కానీ నాకు ఎక్కువ మాట్లాడనీకి రాదు అది. సో యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఎలా? అంటే నువ్వు యాక్టింగ్ నేర్చుకున్నావా? యాక్టింగ్ క్లాసెస్ కి ఏమైనా వెళ్ళావా ఎప్పుడైనా? ఎప్పుడు వెళ్ళలేదు యాక్టింగ్ క్లాసెస్ ఎప్పుడు వెళ్ళలేదు. అలా చూసుకుంటే ఎవరైనా సీనియర్ వస్తున్నారు కదా నాకంటే పెద్దవాళ్ళు ఆర్టిస్ట్, వాళ్ళు నాకు అడ్వైస్ ఇస్తా. నేను కొన్ని సినిమాల్లో చూసి అది కొన్ని క్యాచ్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తా మిర్రర్ ముందు, ఇంప్రూవైజ్ చేసి ఇట్లా వచ్చింది యాక్టింగ్ ఇప్పుడు. సో నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? 9th. సో ఇప్పుడు ఒకవైపు స్కూలింగ్, ఇంకో వైపు ఇండస్ట్రీ, రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? లైక్ నేను ట్యూషన్స్ నాకు కంటిన్యూస్లీ ఉంటాయి. అది షూట్ నేను అటెండ్ అవుతా, ఆన్లైన్ ట్యూషన్ అనమాట. షూట్ లేకపోయినా అటెండ్ అవ్వాలి. సో అలా షూట్స్ చేస్తా. షూట్ లేనప్పుడు స్కూల్కి వెళ్ళి రెండు మేనేజ్ చేస్తూ ఉంటాను. మమ్మీ వాళ్ళది కూడా ప్రెషర్ ఏం లేదు, నీకు 100కి 100 రావాలి అలా ఏం లేదు, పాస్ అవ్వు చాలు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని అట్లా ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా. సో రెండు మేనేజ్ చేస్తా. అంటే టీచర్స్ ఏమన్నారా ఎక్కువ చూస్తే నువ్వు అబ్సెంట్ పెడుతూ ఉంటావు, ఆ లైఫ్ కంటే ఈ లైఫే బెటర్, నీకు స్కూల్ లైఫ్ ఉండాలి, చదువుకోవాలి, అప్పుడే యాక్టింగ్ ఎందుకు అని ఎప్పుడైనా అలాంటివి విన్నారా? లేదు అలా అయితే మా
ప్రిన్సిపల్ సిమినాగి మ్యామ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఆమె. ఇప్పుడే కదా మోడలింగ్ అప్పటి నుంచి ఆమె మా ప్రిన్సిపలే ఉండే. సో ఆమె ఎప్పుడు ఏమన్నా ఉన్నా సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా 8th ఫైనల్స్ కూడా నేను రాయలేకపోయా షూటింగ్ వల్ల. ఆయన కూడా పర్లేదు నెక్స్ట్ టైం చూసుకుందామని చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా టీచర్స్ కూడా అంతే, నోట్స్ రాయకపోతే ఏం పర్లేదురా ప్రింట్అవుట్స్ తీసుకో అంటూ ఉంటారు. సో నాకు అందరు సపోర్టివ్లోనే ఉన్నారు ఇప్పటి వరకు. అంటే అప్పుడు నువ్వు మూవీస్కి వెళ్ళక ముందు నీకు స్కూలింగ్ లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఫ్రెండ్స్ తో కావచ్చు, టీచర్స్ తో కావచ్చు, నిన్ను గుర్తుపట్టడం అదంతా నీకు ఎట్లా అనిపిస్తుంది? అది లైక్ ప్రౌడ్ మూమెంట్ అది. ఎవరన్నా స్కూల్లో మొన్న రీసెంట్గా ఒక గిగిల్ ఫెస్ట్ అని ఒకటి అయింది. దానిలో వెళ్తే అందరూ వచ్చి నాతో ఫొటోస్ దిగుతా ఉంటే మమ్మీ ఫేస్లో హ్యాపీనెస్ ఉంది. ఇంకా మా క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా అందరు నవ్వుతా ఉన్నారు, ఏరా ఫేమస్ అయిపోయి ఇంకా మాతో ఎందుకు తిరుగుతావా అని. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. లైక్ మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు నన్ను ఒక యాక్టర్ అలా ఎప్పుడు చూడలేదు, నార్మల్ ఫ్రెండ్ లాగే చూస్తారు. ఇంకా నేను ఎప్పుడన్నా కొంచెం వాళ్ళతో రూడ్గా మాడితే ఏరా నీకు ఎప్పుడు యాటిట్యూడ్ వచ్చేసిందా అంటారు. సెలబ్రిటీని కదా లేదు లేదు అనే రోజులు వస్తాయి కదా అప్పుడు అంటే అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు అంటే ఎక్కువగా నీకు ఏది ఇష్టం? ఇండస్ట్రీ లైఫ్ ఇష్టమా, లేదంటే స్కూలింగ్ ఇష్టమా, లేదంటే ఏదైనా ప్రెజర్ వల్ల మమ్మీ ఏదో ఇంట్రెస్ట్ ఉందానో, లేదంటే అలా నువ్వు ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందా? అలా ఏం లేదు, నాకు స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉండే. చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తా, అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి. అందుకు ఇంకా ఈ ఫీల్డ్ లో అంటే నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2000 లైక్ అంటే సినిమాల్లో వచ్చి కానీ నా ప్రకారం అయితే ఇండస్ట్రీలో వచ్చి 2019లో వచ్చాను. అక్కడ 19లోనే సినిమాలు అవన్నీ ఒక ఇయర్ తర్వాత అసలు మాకు తెలియదు ఏంటో, లైక్ మాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ 19 నుంచి నువ్వు మూవీస్ కానీ లేదంటే సీరియల్స్ కానీ చేస్తున్నావు. అది ఆడిషన్స్ చేయడం స్టార్ట్ చేసా, ఓకే సెలెక్ట్ కాలే, ఆడిషన్స్ చేయడం స్టార్ట్ చేసా 19 నుంచి. అంటే నీకు ఆఫర్స్ వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చి మంచి మంచి రోల్స్ వచ్చి ఇదంతా ఎప్పటి నుంచి? ఇదంతా నాకు 2020 నుంచి స్టార్ట్ అయ్యాయి. 20 అప్పుడు నేను కొంచెం యాక్టింగ్ మీద ఫోకస్ చేసేటోడిని, అంటే కొంచెం ఎక్కువ తిరిగేటోడిని మూవీస్కి. యా. నువ్వు చేసిన మూవీస్ ఏంటి? నేను ఇప్పటి వరకు 9-8 మూవీస్ చేశాను, అంటే రిలీజ్ అయింది. ఒకటి రీసెంట్గా భైరవం వచ్చింది కదా, మంచు మనోజ్ గారిది, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, నారా రోహిత్ గారు, వీళ్ళందరి దానిలో చిన్నప్పుడు మంచు మనోజ్ క్యారెక్టర్ చేశాను. ఇంకొకటి ఆయన వచ్చింది కదా, గద్దర్ అవార్డు వచ్చింది రీసెంట్ గా, దానికి బెస్ట్ కామెడీ అవార్డ్. మన ఎన్టీఆర్ గారి బామ్మర్ది నారాయణ ఉన్నారు కదా, ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్. ఇంకా చీకట్లోని మొన్న ఒక రీసెంట్ గా మూవీ వచ్చింది, ఓటీటీ మూవీ, మన శోభిత గారిది, దానిలో చిన్నప్పుడు విలన్ చేశాను. ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాను. ప్రెసెంట్ వచ్చేసి ఒక సీరియల్ చేస్తున్నా, నిండు నూరేళ్ల సాహసం అని. నేను సీరియల్స్ కూడా 9-10 సీరియల్స్ చేశాను నేను. 9-10 సీరియల్స్. కంటిన్యూటీ అయితే 3 సీరియల్స్ చేశాను. నార్మల్ మెయిన్ అప్పుడప్పుడు వచ్చే రోల్ వచ్చేసి చాలా చేశాను అలాంటి సీరియల్స్. యాడ్స్ వచ్చేసి అమూల్ యాడ్ చేసావు, అమూల్ యాడ్, అరుణ్ యాడ్, ఇంకా రీసెంట్ ఇప్పుడు రావాలి ఒక యాడ్ డైరీ మిల్క్ ది, అది కూడా చేశాను. లైక్ యాడ్స్ వచ్చేసి చాలా చేశాను యాడ్స్. ఇవన్నిటికీ రావడానికి నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం అంటే మేము త్రూ ఆడిషన్స్ వెళ్ళాం అన్ని. త్రూ ఆడిషన్స్ వెళ్ళి సెలెక్ట్ అయినవే ఉన్నాయి. ఆడిషన్ ద్వారానే వచ్చారనమాట. అంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే మీకు తెలిసి ఎవరైనా అలా ఏం లేదు? మాకు ఎవరు లేరు తెలిసిన. అంటే ఆడిషన్ ద్వారానే నీ టాలెంట్ తో నువ్వు వచ్చావు, అంతేనా? సో నువ్వు చేసినప్పుడు ఇప్పుడు భైరవ్ మూవీ అన్నావు, మంచు మనోజ్ గారు, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ గారు అని చెప్పారు. సో వాళ్ళందరితో సెట్స్ లో ఎలా ఉండేది? ఫస్ట్ డే నాకు వెళ్ళినప్పుడు నేను నర్వస్గా ఉండే, ఎందుకంటే నాకు ముందే ఏం చెప్పారు, అరే నీకు 2 సీన్స్ ఉంటే ఒకటి తినిపించేది ఉంటుంది, ఇంకొకటి కుక్క పరిగెత్తేది ఉంటుంది. సో నాకు డాగ్ ఫియర్ ఉంది. సో నాకు ఫస్ట్ డేనే అట్లా కుక్క అనేసరికి నాకు కొంచెం భయంగా ఉండే. అప్పుడే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు వచ్చారు, వచ్చి మాతో మాడుతూ ఉన్నారు. నాకు తెలియదు అసలు నాది ఏ క్యారెక్టర్ కూడా తెలీదు. ఆయననే గెస్ట్ చేశారండి, నువ్వు నాదై ఉంటావు, నువ్వు మనోజ్ దై ఉంటావు అన్న, చూసుకోవాలంటే అని ఇలా గెస్ట్ చేశారు. నాకు టెన్షన్లోనే అన్న, అయ్యో కుక్క సీన్ అని. దాని తర్వాత విజయ్ సార్ దగ్గర వెళ్ళాం, డైరెక్టర్ విజయ్ సార్. నేను వచ్చి ఫస్ట్ మాతో కూర్చోబెట్టుకొని మంచిగా ఒక ½ అన్ అవర్ మాట్లాడారు. మాట్లాడి అందరు చెప్పారు, సార్ నాకు ఇలా డాగ్ ఫియర్ అన్నారు. నేను చూసుకుంటా నువ్వు ఊరుకు అన్నారు. సో అలా మాతో ఎంత ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా డైరెక్ట్ చేయించారు. అసలు మాకు తెలియలేదు. రెడీ ఒకసారి తినిపించండి అన్నారు, తినిపించాను, నాకు ఓకే అన్నారు.
మేము షాక్ అయిపోయినాం, ఏంది ఎప్పుడు రోల్ అయిందని. సో అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాం. మాకు అసలు నార్మల్గా ఆడుకున్నట్టే ఉంది అంతా, అలా తీసేసాం. నువ్వు పెద్ద పెద్ద స్టార్స్ తో కూడా అంటే యాక్ట్ చేసావు అని చెప్పి విన్నాం. సో రమ్యకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, సో వాళ్ళతో ఎలా ఉండేది? అంటే పెద్ద పెద్ద స్టార్స్ కదా, ఎప్పుడైనా భయం వేసిందా, అబ్బో ఇంత పెద్ద వాళ్ళతో నేను యాక్ట్ చేస్తున్నానా, యాక్ట్ చేయగలనా, అలా ఏమైనా అనిపించిందా? నాకు స్టార్టింగ్ నుంచి అదే భయం ఉండే, ఏమన్నా అంటే ఫస్ట్ వెళ్ళి ఎలా అప్రోచ్ చేయాలి, ఏమన్నా అనుకుంటారు అప్రోచ్ చేయడం అని అనుకునేసరికి అందరూ మనం మంచిగా మాడితే అందరు మనతో మంచిగా మాడతారు, అదొకటి తెలిసింది నాకు. ఇప్పుడు రీసెంట్ గా మన అమృతంలో హర్షవర్ధన్ గారు ఉన్నారు కదా, తనతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను. సార్ వచ్చేసి నాకు ఫస్ట్ సార్ వచ్చారు సెట్ లో, నేను వెనకాల ఇలా నించోను చూస్తా అన్నా ఏంటి ఏంటి అని. తర్వాత సార్ వచ్చి ఇట్లా అంటా ఉన్నారు. అందరితో నాకు భయం వేసింది వెళ్ళి మాట్లాడడానికి. అయ్యేమని అనుకుంటారు, ఏం చెప్పాలి ఇప్పుడు, హాయ్ అనకపోతే అని రిప్లై ఇవ్వకపోతే నాకు అట్లా థాట్ ఉండే. అందరితో మా డైరెక్టర్ సార్ శతమానం భవతి, ఇంకా సీతారామన్ కళ్యాణం అని మూవీస్ ఉంది కదా, శర్వానంద్ గారిది, నితిన్ గారిది మూవీ, సార్ పేరు సతీష్ సార్. సతీష్ సార్ వెళ్ళి సార్ అబ్బాయి అంటే ఆయన వచ్చి హాయ్ నాన్న బాగున్నావా, ఏమేం చేసావు, అవునా గుడ్ గుడ్ డే, ఆయనే మంచిగా మాడేవారు, ఆయననే మంచిగా మాడండి. ఇంకా సో తను షార్ట్ గ్యాప్ లో వచ్చి కూర్చోబెట్టుకొని మాకు చెప్పేటోడు, లైక్ అంతా షేర్ చేసుకునేటోడు తన ఎక్స్పీరియన్స్. సో నాకు అప్పుడు అనిపించింది మనం మంచిగా వెళ్ళి మాడితే వాళ్ళు కూడా వచ్చి మంచిగా మాడతారని ఎప్పటి నుంచి నాకు కొంచెం అందరి తల్లి హాయ్ సార్ అలా మాడుతా ఉన్నా. అంటే ఇప్పుడు ఇన్ని మూవీస్ లో నువ్వు చేసావు కదా, సో ఏ మూవీలో నీకు మంచి క్యారెక్టర్ వచ్చిందని నీకు అనిపించింది? నాకు ఆయన చేశాను చెప్పాను కదా, ఆ మూవీలో నాకు మంచిగా అనిపించింది. లైక్ అంటే మంచిగా నాలో కామెడీ నేను ఇప్పుడు చేస్తే ఒక పూర అబ్బాయిగా చేసా, సగం ఎమోషనల్ దానిలోనే చేశాను నేను. ఫస్ట్ నేను కామెడీ మూవీ చేసిందంటే ఆయే, దాంట్లో నాకు కొంచెం మంచిగా అనిపించింది నన్ను చూసుకుని స్క్రీన్ మీద, ఓకే బాగా చేశాను. సో ఆయలో నీకు మంచిగా రోల్ అని అనిపించింది, అంటే నీకు నువ్వు మంచిగా చేసావు అనిపించింది. సో నీకు పేరు తెచ్చింది ఏంటి, అంటే ఏ మూవీలో నీకు ఏదైనా పేరు తెచ్చిందా మంచిగా? లైక్ మూవీస్ లో కాదు కానీ చెప్పాను కదా సీరియల్ అని, ఎండనూరెల్ సావాసం అని ప్రెసెంట్ చేస్తున్నా, రన్నింగ్ ఉంది. ఆ సీరియల్ ఎందుకో నాకు మంచి పేరు తెచ్చిందని నా ఫీలింగ్ ఉంది. ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నావు? అది 3 years అయింది. 3 years అయింది. 3 years నుంచి లైక్ రోడ్ మీద వెళ్తే గుర్తుపట్టడం, అలా లైక్ ఒక మూమెంట్ అయింది. ఎప్పుడు అంటే మేము విజయవాడకి వెళ్ళాము. సో మీకు తెలుసు కదా అక్కడ నార్మల్ స్టేర్స్ ఒకటి ఉంటుంది, లిఫ్ట్ ఒకటి ఉంటుంది. సో మాతో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సో లిఫ్ట్ లో అందరేమో సండే రోజు వెళ్ళిపోతా ఉన్నారు, ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు ఒక ఆంటీ వచ్చి బాబు నువ్వు నిండునూరుళ్ళ సావాసంలో చేస్తావు కదంటే అవునంటే అయ్యా అవునా బాబు రండి బాబు ఈ లిఫ్ట్ ఎక్కండి మాతోటని. అది సపరేట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీషియల్స్కే ఉంది ఆ లిఫ్ట్. సో దాంట్లో తీసుకెళ్లారు, మంచిగా మాడతా. దాని తర్వాత రండి బాబు దర్శనం కూడా చేపిస్తా అంటే అయ్యో పర్లేదు థ్యాంక్ యూ అన్న. సో అక్కడ నాకు కొంచెం అనిపించింది ఈ సీరియల్ మనకేమని చేసింది అని. సో సెట్స్ లో ఎలా ఉంటుంది? సెట్స్ లో మేమైతే సగం ఆడుకుంటూనే ఉంటాం. అక్కడ షూట్ పిలిస్తే షూట్కి వెళ్తాం, సగం అయితే అందరం అంటే అందరూ ఫన్ మోడ్ లో ఉంటారు అక్కడ. హీరో నుంచి హీరోయిన్ వరకు అందరూ మంచిగా ఆడుకుంటా ఉంటాం. సో షూటింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? అంటే మార్నింగ్ కే వెళ్ళాలి అని ఉంటది కదా, సో నీకు షూటింగ్ టైమింగ్స్ ఎట్లా ఉంటది? సో షూటింగ్ టైమ్స్ ఎపిసోడ్స్ బట్టి ఉంటాయి. ఆ రోజు ఎన్ని తీస్తున్నాం ఇవన్నీ. నార్మల్ అయితే మాకు 9 to 9 ఉంటది. సో మార్నింగ్ 9 నుంచి రాత్రి 9. సో మేము కొంచెం దూరం ఉంటాం కాబట్టి మేము 7 కి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి 7 కి స్టార్ట్ అయితే అక్కడ 8:30కి రీచ్ అవుతాం. అన్ని మేకప్ గీకప్ వేసుకునేసరికి 9 అవుతుంది. 9 అయిన తర్వాత మళ్ళీ 11కి ఇంటికి రీచ్ అవుతాం. అందరు తినేసి పడుకున్న తర్వాత మేము ఇంటికి రీచ్ అవుతాం. మళ్ళీ పడుకునేసరికి 12:30, 1 అయిపోద్ది. మళ్ళీ సేమ్ 7కి లేరు. ఈ మధ్యలో అప్పుడే జిమ్ చేయాలి, అప్పుడే అవన్నీ చేయాలి. జిమ్ అంటే జిమ్ కూడా వెళ్తావు? ఇటు స్కూలింగ్, ఇటు ఇండస్ట్రీ లైఫ్, ఇటు జిమ్, ఇంకా ఇటు యాడ్స్ చేస్తుంటావు, సీరియల్స్ చేస్తుంటావు. అంత టైం నీకు ఎలా ఉంటుంది? టైం ఎలా మేనేజ్ చేస్తున్నావు? టైం అంటే ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉంటే వర్క్ కాదనకుండా ఇంకా చేసేసుకుంటూ వెళ్ళిపోతా. ఇది వచ్చే ముందు నేను డాన్స్ క్లాస్కి వెళ్ళా. డాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇది వచ్చా మళ్ళీ జిమ్ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ జిమ్ వెళ్ళాలి. దాని తర్వాత ఏదో ఆడిషన్ వీడియో షూట్ చేయాలి. ఇంటర్వ్యూకి వచ్చావు, మళ్ళీ జిమ్ కి వెళ్తావు. దాని తర్వాత మళ్ళీ ఏదో ఆడిషన్ వీడియో చేయాలంటే ఏదో స్క్రిప్ట్ చదువుకొని అదే చేయాలి. సో ఇలా అంటే ఏదో ఖాళీగా ఉంటే అది చేసేసుకుంటూ వెళ్ళిపోతాను నేను.
ఏం మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, నాకు ఏది టైం దొరికితే అది చేసేసుకుంటే వెళ్ళిపోవడమే. అంటే నీకు ఏ హీరోతో క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది? నాకు పర్సనల్ గా హీరోస్ అంటే ఎవరితోనే చేసేస్తా, కానీ నాకు ఒక అంటే మెయిన్ గా ఒక ఈ హీరోతో నాకు చేయాలని ఉంది, నా గోల్, నా డ్రీమ్ అనేది ఉంటది కదా, సో అలా. డ్రీమ్ అనేది నాకు ఒక డైరెక్టర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, సందీప్ రెడ్డి వంగ అని. తనతో లైఫ్ లో ఒక్కసారైనా ఆయనతో ఒక మూవీ చేయాలని నా డ్రీమ్. అది సందీప్ రెడ్డి సార్ తోటి ఒక్క మూవీ, అది నా డ్రీమ్. హీరోస్ లో అంటే ప్రభాస్, వెంకటేష్ అలా. నాకు అలా ఏం లేదు, నేను అన్ని మూవీస్కి వెళ్తా, అన్ని రిలీజ్కి వెళ్తా, నాకు అట్లా ఒక హీరో అని ఏం లేదు. ఫేవరెట్ హీరో ఎవరు? చెప్తున్నా కదా, నేను TFI బానిసుడిని. ఏది ఉంటే అది వెళ్ళిపోతా ఉంటా. మిర్చి వస్తే మిర్చి వెళ్ళిపోతా, అదుర్స్ వస్తే ఏదో ఒకటి, జల్సా వస్తే జల్సా, నాకు అలా ఏమి ఉండదు. సో ఈ మూవీ వచ్చి చూసామా, ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉంటా, కానీ ఒక హీరోని పట్టుకొని అది గొప్ప ఇది గొప్ప కాదు, అందరికి గొప్ప. ఎందుకంటే ఒక మూవీ చేయడంలో ఎంత టైం తీసుకుంటే అది నాకు తెలుసు కదా, అంటే తెలుసు మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనం వెళ్తాం, మూవీ చూస్తాం, బాగాలేదని సింపుల్ గా ఇస్తాం, కానీ అక్కడ ఎంత కష్టపడుతున్నామో మనకి చూసాం కదా. సో అట్లా హీరోస్ అంటే ఎవరు లేరు, అందరే ఇష్టమే నాకు. ఇప్పుడు హార్డ్ టైమ్స్ వచ్చి, ఇప్పుడు ఇండస్ట్రీ లైఫా లేదంటే స్కూలింగా, ఏదో ఒక్కటే చూస్ చేసుకోమంటే, ఇప్పుడు 10th క్లాస్కి వస్తావు, ఇప్పుడు 9th కదా, సో 10th క్లాస్కి వచ్చినప్పుడు ఏదో ఒకటే చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటావు? 10th కాబట్టి ఆ ఇయర్ కొంచెం మూవీస్ ఆపేసి, అంటే ఇండస్ట్రీ ఆపేసి బోర్డ్స్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాను నేను. మరి ఆ టైంకి మళ్ళీ అవకాశాలు ఇవ్వాలి కదా, మళ్ళీ అవకాశాలు అంటే మళ్ళీ ఇంకా నేను వచ్చేస్తా కదా, అప్పుడు తిరుగుతా ఉంటాను కదా, ఆడిషన్లు ఇస్తూ ఉంటా. అంటే ఎగ్జామ్ ఇప్పుడు కూడా అంతే, ఫైనల్స్ అనుకోండి, మొన్న సీరియల్ షూట్ లో శ్రీరామ్ సార్ వీళ్ళందరూ నాకు, సార్ ఎగ్జామ్ ఉంది సార్, సార్ 3 hours వచ్చే పర్మిషన్ ఇస్తా, వెళ్ళేసరా అంటారు. సో ఎగ్జామ్ వెళ్ళేసి మళ్ళీ వచ్చి షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. హోప్ అలా అంత ఓపిక ఉంటుందా? ఓపిక ఉంటది, అంటే షూటింగ్ 12 చెప్పాను కదా, 12:30 అయితే డిన్నర్ చేసేవాడిని, మళ్ళీ రాత్రి అంతా చదువుకొని పొద్దున పడుకోకుండా ఎగ్జామ్ రాసేసి మళ్ళీ షూటింగ్, అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. 6th 7th చేసా అలానే. అంటే ఎక్కువ మోటివేట్ చేసేది ఎవరు, మమ్మీనా డాడీనా? ఇద్దరు నాకు మోటివేట్ చేస్తా ఉంటారు, ఇంకా ఇద్దరు నాకు ఫ్రెండ్స్ లాగా, ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోటి. ఏం చేసినా పర్లేదు చేసేసాయి, అక్కడే కదా ఆడిషన్ వెళ్ళేసిరా, ఏం కదా అని. మమ్మీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మమ్మీ నాతో వస్తారు, మమ్మీ వర్క్ చేస్తారనమాట, రాత్రి నైట్ షిఫ్ట్ అన్నది, రాత్రి వర్క్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నాతో షూటింగ్స్కి వస్తారు, మళ్ళీ రాత్రి పడుకోకుండా వర్క్ చేస్తారు. సో నాకు ఈ సపోర్ట్ ఉంది మమ్మీ వాళ్ళది. సో ప్రాపర్ అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అదంతా? నాది ప్రాపర్ అయితే నేను పుట్టి పెరిగింది అయితే హైదరాబాదే. సో నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ ఇద్దరు వర్క్ చేస్తారు. డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మమ్మీ US బ్యాంక్ లో మేనేజర్ సంథింగ్ చేస్తారు. ఓకే. ఎక్కువ పాంపరింగ్ ఎవరు చేస్తారు, మదరా ఫాదరా? ఇద్దరు ఈక్వల్ గా చేస్తారు. ఒకరే చెప్పాలి. ఇద్దరు అంటే డాడీ ఎక్కువ చేస్తారు అనిపిస్తుంది. మమ్మీ ఎప్పుడు ఇంటర్వ్యూస్ కి మమ్మీని తీసుకొస్తారుగా, పాంపరింగ్ డాడీనా? యా. ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకురారు? లేదు, అంటే నేను చెప్పా కదా ఇద్దరు ఈక్వల్ గా చేస్తారు, కానీ డాడీ అంటే ఎలా అంటే, ఇప్పుడు కార్ తీసుకొచ్చారు కదా, కార్ వస్తే నడుపుకో కొంతసేపు అంటారు, మమ్మీ భయపడుతుంటారు, అయ్యో ఒక్కడికే ఎందుకు ఇచ్చేసినావు కార్ డ్రైవింగ్, స్కూటీ వచ్చి. ఇంకా 9th క్లాస్ చదువుతున్నాడు, అసలు ఎన్ని స్కిల్స్ ఉన్నాయో చెప్పు ఒకసారి. నీ స్కిల్స్ అన్ని చెప్పు, చేస్తుంటావు ఏంటి చెప్పు ఒకసారి. నేను జిమ్ చేస్తా, ఫుట్బాల్ ఆడతా, క్రికెట్ ఆడతా, వాలీబాల్ కొంచెం ఆడతా, బ్యాడ్మింటన్ ఆడతా, ఇంకా గోల్ఫ్ కొంచెం వచ్చు, హాకీ ఆడతా, డాన్స్ చేస్తాను, ఇంకా కార్ వచ్చు, బైక్ వచ్చు, అన్ని ఇంకా చేస్తా ఉంటా. అంటే గ్రౌండ్ లో అదే డాడీ ఇలాంటి దానిలో ప్యాంపరింగ్, నడిపేసుకో ఏం కాదు, మమ్మీ భయపడతా, వద్దు ఈ రోజు వద్దు రేపు ఎప్పుడన్నా అలా. అందుకు ఎక్కువగా డాడీనే అంటావు? ఇద్దరు ఈక్వలే, కానీ డాడీ ఇలాంటి దానిలో కొంచెం ఎక్కువ అటే ఇస్తున్నావు మరి. అంతే. ఓకే. నిండు నూరేళ్ళ సావాసం ఉన్నా కదా, అందులో హీరోయిన్స్ తో దగ్గరగా క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నా కదా, సో వాళ్ళతో ఎలా అనిపిస్తుంది అక్కడ చేసినప్పుడు? ఏమన్నా కోపం అవ్వడం అలా ఏమైనా చేస్తుంటారా, లేదంటే ఎలా ఉంటారు వాళ్ళు? నాకు రియల్ లైఫ్ సిస్టర్స్ లాగా ఉంటారు. అదే ఏమన్నా అకౌంట్కి వస్తే రీల్స్ చూస్తా, బయట నుంచి ఎప్పుడన్నా వస్తే తినిపిస్తా, ఏమన్నా బయట ట్రిప్స్ ఏమన్నా వెళ్తే గిఫ్ట్స్ తెస్తా ఉంటారు.
సో ఇంకా నాకు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగే, వాళ్ళు ఎప్పుడన్నా మధ్యలో రీల్స్ పంపిస్తామంట కంటిన్యూస్లీ, ఆయన కూడా ఏం కోపం చేయొచ్చు, కోపం అవ్వరు. సో అందరు ఇంకా నాకు ఫ్రెండ్ లాగే అయిపోయారు అక్కడ. ఇంకా నిండు నూరేళ్ళ సావాసం కాకుండా ఇంకే సీరియల్స్ లో నీకు ఒక మంచి పేరు వచ్చింది, ఇంకే సీరియల్స్ చేసావు? నేను ప్రేమంత మధురం చేశాను, కృష్ణ తులసి, నాగభైరవి, పాపే మా జీవన్ జ్యోతి, ఇంకా చేసాయి గుర్తులేవు పేర్లు, చేసాయి. గుర్తులేనని చేసా? గుర్తులేనని కాదు, చేసా. గుర్తులే అంటే లాంగ్ బ్యాక్ చేసా కదా అది. మెయిన్ గా నాకు గుర్తుందైతే ఇవన్నీ. అప్పుడు నన్ను చూసి గుర్తుపట్టేవాళ్ళు, నేను దానిలో చేసేవాడే కదా అని. సో మెయిన్ గా క్లిక్ అయింది అయితే నిండు నూరేళ్ల సాహసం. ఓకే, ఇప్పుడు 3 years అవుతుంది అందులో చేస్తుండే? 3 years. ఓకే, ఇంకా కంటిన్యూటీ ఉందా ఆ రోల్ లో, క్యారెక్టర్ ఉంది? ఇంకా ఎన్ని ఇయర్స్ చెప్పకూడదండి. ఎన్ని ఇయర్స్ వస్తే అంత మంచిది కదా, అన్ని రోజులు చేయొచ్చు. అంటే డైలీ ఉంటుందా షూట్, లేదంటే 2 days కి ఒకసారి, లేదంటే వీక్లీ వన్స్ అలా ఉంటుందా? మంత్లీ 2 weeks ఉంటుంది. మంత్లీ 2 weeks కంటిన్యూస్ గానా? కంటిన్యూస్. మరి ఒకవేళ ఇప్పుడు నీ కంటిన్యూటీ రోల్ ఉంది, సో ఈ రోజు నీకు షూట్ ఉంది, నీకు చాలా ఫీవర్ వచ్చింది, నువ్వు అసలు వెళ్ళలేని పరిస్థితి, సో ఆ టైంలో ఎవరైనా అక్కడ పెడతారా, లేదంటే అలా షూట్ ఆపేస్తారా, ఏంటి ఎలా జరుగుతుంది? లైక్ మనం ఒకసారి వాళ్ళకి చేసేసినట్టే, ఇంకా మనం 3 years నుంచి సో ఎవరిని పెట్టరు. ఇట్లా నాకు ఒక ఇన్సిడెంట్ అయింది, రేపు నా బర్త్డే, ఈరోజు ఇక్కడ వేరే దగ్గర షూట్ నార్మల్ అయ్యే లొకేషన్ కాదు, అక్కడ నేను ఏదో షార్ట్లోనే బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండాలి. బ్యాడ్మింటన్ ఆడుతాను కొంతసేపు, ఇక్కడ ఏదో బర్నింగ్ అనిపించింది, చూసేసరికి ఇట్లా 2 bites ఉన్నాయి, చూస్తే స్నేక్ బైట్ అది. అయ్యో. సో ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి నెక్స్ట్ డే వచ్చి షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సో స్నేక్ బైట్ నెక్స్ట్ డే నేను షూటింగ్ చేశాను. ఓ మై గాడ్. ప్యాషనా? సో అప్పుడు తొందర డిశ్చార్జ్ చేసి అదంతా అయ్యి, అప్పుడు నాకు అందరూ సెట్ అంతా సెట్ వచ్చేసారు హాస్పిటల్కి. మన అందరు ఇంకా లైట్ మ్యాన్స్ ప్రాంప్ట్ అందరు బైక్ వేసుకొని వచ్చారు ప్యాకప్ అయిపోయిన తర్వాత. అందరు మెసేజ్ పెడతా ఉండే అంట మమ్మీకి, ప్రతి ఎవరికి ఎలా ఉంది ఉజ్వల్కి అని. సో అక్కడ నాకు కొంచెం మంచిగా అనిపించింది, అయ్యో మనని కూడా కేర్ చేసేటోళ్ళు మన ఫ్యామిలీ తప్ప ఎవరైనా ఉన్నారని. దాని తర్వాత నెక్స్ట్ డే అయిన తర్వాత మంచిగా నా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, అదంతా నాకు గుర్తుపెట్టుకోకుండా ఉండడానికి. ఓకే. సో నువ్వు సీరియల్స్ కానీ మూవీస్ కానీ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఏదైనా డైలాగ్, చాలా టేక్స్ ఉన్న డైలాగ్ ఏదైనా ఉందా అక్కడ నీకు పేరు పోగొట్టేది అలాంటిది ఏదైనా? అవును, అలాంటిది అయితే ఏం లేదు. నాకు కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అది చెప్పడానికి రాకపోతే నేను ఏం డాడీ ఇలా చెప్పేస్తా, దానిలో అక్కడ డబ్బింగ్ లో చూసేసుకుంటా, డబ్బింగ్ లో చూసేస్తారు అలా. అంటే నీ డైలాగ్స్ నువ్వే చెప్తావా, లేదంటే డబ్బింగ్ ప్రాంప్టింగ్ అలా ఏమైనా ఉంటుందా? మన సీరియల్స్ లో అయితే ప్రాంప్టింగ్ ఉంటది, మూవీస్ లో ప్రాంప్టింగ్ ఉండదు. సో మూవీస్ లో మనకి 1 day ముందన్నా ఆ రోజు అన్న స్క్రిప్ట్ ఇచ్చేస్తారు నేర్చుకోమని, నేర్చుకున్న తర్వాత కెమెరా ముందు చెప్పేసాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు కెమెరా ఫేస్ చేసినప్పుడు నీ ఫియర్ అనిపించలేదా? ఫియర్ అనిపించలేదు నాకు అసలు. ఏ క్లాస్ లో కెమెరా ఫేస్? నా ఫస్ట్ ఆడిషన్ వచ్చేసి 2020లో, అది ఒక మూవీకి. దానిలో నాకు ఒక డైలాగ్ చెప్పమన్నారు. ఏంటా డైలాగ్? డైలాగ్ నాకు గుర్తులేదు, చిన్నప్పుడు అది ఒక డైలాగ్ చెప్పమన్నారు, మదర్ సెంటిమెంట్ డైలాగ్ చెప్పమన్నారు. కెమెరా అక్కడ పెట్టారు, సరే నేను వచ్చి చెప్తాను. ఇలా వెళ్తున్నా కెమెరా ముందు వెళ్ళిపోయినా. నేను వెళ్ళి చెప్తే బాబు అంతా కాదు, స్టెప్స్ కౌంట్ చేసుకో, 5 steps అన్నాడు. సరే రెడీ అని 1 2 3 4 5 సరే డైలాగ్ మర్చిపోయినా అని చెప్పిన. అలాంటి రోజులు కూడా ఉండే నాకు. సో అదంతా అయిన తర్వాత ఇంప్రూవైజ్ చేసుకున్నా, టెక్స్ట్ బుక్స్ చదివి ఒక లైన్ చదివి అది గుర్తుపెట్టుకుని దాన్ని లైన్ యాక్ట్ చేస్తా. చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఒక స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారనుకోండి, 10 minutes లో రెడీ అయిపోయి వచ్చేస్తా. షార్ట్ లో అప్పటికప్పుడు ఇచ్చినా నువ్వు ఫేస్ చేసి అది ఫినిష్ చేస్తావు. కొన్ని మూవీస్ లో ఎలా ఉంటదంటే డైలాగ్ ఒకటి ఇస్తారు పొద్దున్న నుంచి, లెంతీ డైలాగ్ ఉన్నా షార్ట్ డైలాగ్ ఉన్నా, మనకి డైలాగ్ అనుకుంటారు, సడన్ గా చేంజ్ చేస్తారు. చేంజ్ చేసుకుని ఒక షార్ట్ ముందు చెప్పేస్తారు, ఒక సెకండ్ ముందు, బాబు అది కాడమ్మా డైలాగ్ ఇలా చెప్పేసాను. అప్పుడు కూడా చెప్పేస్తా. యాక్చువల్లీ 99% చెప్పేస్తా, 1% చెప్పలేకపోవచ్చు. అప్పుడు నేను జస్ట్ చెప్పా కదా ఇందాకే, ఇలా మేనేజ్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తారు, ఓకే, మరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఎలా? స్క్రిప్ట్ లో మనకి రాసి ఉంటుంది కదా డైలాగ్ ఎట్లా ఉంటదని,
సో ఇప్పుడు మీకు అక్కడ స్క్రిప్ట్ లో రాసి ఉంటది మూడ్ ఇట్లుంది అబ్బాయిది అలా ఇట్లా, మనది కూడా కొంచెం థింకింగ్ ప్రాసెస్ ఉండాలి కదా. అది ఇట్లా ఉంటే ఓ అలా నాని ఇలా చెప్పాలి, కొంచెం సాడ్ గా ఇలా యాంగ్రీగా చెప్పాలి, అలా చెప్పేస్తాం. ఎలాంటి స్క్రిప్ట్ నైనా అవైలబుల్ గా చెప్పేస్తావు ఎక్స్ప్రెషన్స్ తో. లేదంటే ఎవరైనా ఇలా చెప్పాలి నీకు ఎవరైనా నేర్పించారా ఇలాంటి, అంటే ఎమోషనల్ దీనికి ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి, అలా నాకు కామెడీకి ఇలా ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి, అలా ఏమన్నా? లేదు, అలా ఎవరు నేర్పిలే. మమ్మీ సజెషన్స్ ఇస్తా ఉంటారు, మమ్మీ డాడీ వాళ్ళు అలా కదా ఇలా పెట్టని. లేకపోతే కొన్ని సార్లు మనం ఒకటి చేస్తాం, కానీ డైరెక్టర్స్ వాళ్ళు అనుకునేది ఒకలాగా ఉంటది, అప్పుడు వాళ్ళు వచ్చి అలా కదా నాన్న ఇలా అని చెప్తా ఉంటారు. సో వాళ్ళు చెప్పినట్టు బట్టి మనం చేసేస్తాం. ఎప్పుడైనా చెప్పింది అంటే నువ్వేదో ధ్యాసలో ఉండి తప్పు చెప్పడం, లేదంటే పదే అదే రిపీటెడ్ గా చెప్పడం, అక్కడ తిట్లు తినడం, అందరి ముందు షై ఫీల్, అందరూ ఉంటారు కదా ఇప్పుడు షూటింగ్ అంటే. సో అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? అలాంటి సిచ్యువేషన్ అయితే చేయలేదు. మేబీ పొజిషన్స్ రాంగ్ వచ్చేమో, కానీ డైలాగ్ అయితే ఎప్పుడు కాదు. ప్రిపేర్డ్గా ఉంటావు ప్రిపేర్డ్ అన్నిటికీ కూడా. సో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్, నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. సో నాకు మనమే ఇంకా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటా ఉండాలి. సో మమ్మీ ఉంటారు, మమ్మీ నా కోసం వస్తారు రాత్రి షూట్లు పడుకోకుండా. అక్కడ ఫ్యామిలీ ఉంటారు కదా, నా కోసం వచ్చేసరికి డిన్నర్ చేసి అదంతా ఉంటది. సో ఇదంతా చూసి మనకు కూడా అనిపిస్తుంది, అయ్యో వీళ్ళు మన కోసం ఇంత చేస్తున్నారు, మనం ఏదో ఒకటన్నా చేయాలని. సో అట్లనే ఉంటుంది, కానీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. అంటే మూవీస్ లో చూసి ఈ హీరో ఇలా చేస్తారు, ఈ హీరోయిన్ ఇలా చేస్తారు, ఈ చిరంజీవి గారు ఇలా చేస్తారు, సో ఈయన నా ఇన్స్పిరేషన్, అలా ఏం లేదా? ఇన్స్పిరేషన్ చెప్పే కదా, అందరు నాకు ఒకటే, అందరూ తెలుసు నాకు ఎంత కష్టపడతారని. సో ఒక్కొక్క క్యారెక్టర్ మనం అలా అయిపోవాలి క్యారెక్టర్ లాగా. ఇప్పుడు ఉజ్వల్ వేరే క్యారెక్టర్ లాగా అయిపోవాలి, సో అది టఫ్ కదా. సో అందుకనే ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు, కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా ఇచ్చేయి, అవి క్యాచ్ చేస్తాను నేను, కొంచెం యూనిక్ గా ఉండే. ఒక డైలాగ్ ని నవరసాల్లో చెప్పు, ఏదైనా డైలాగ్ తీసుకొని. అది ఎవరిదైనా సరే పర్లేదు, ప్రభాస్ అవ్వచ్చు లేదంటే చిరంజీవి గారు, ఏదైనా సరే ఒక డైలాగ్ ని నవరసాల్లో. అంటే చూసారు కదా నాకు అన్ని లెంతీ డైలాగ్స్, మీరేమని చెప్తే ఒక్కొక్కరిని కాదు షేర్ కానీ 100 మందిని ఒకేసారి, అది మగధీరాలో తెచ్చు. ఓకే, ఫస్ట్ యాంగ్రీగా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు. ఇప్పుడు సాడ్ గా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు. నవ్వుతూ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకసారి పంపు. ఇంకా రొమాంటిక్ అంటారుగా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు. ఏడుపు, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపు. ఓ సూపర్, అసలు గ్రేట్, నైస్ అసలు. ఓకే, మరి ఇప్పుడు స్కూలింగ్ లో ఎన్ని డేస్ అసలు స్కూల్కి వెళ్తావు నువ్వు? నేను లైక్ ఈ మధ్యన కొంచెం పెద్ద క్లాస్కి వచ్చాను కాబట్టి వెళ్తా ఉంటా. ముందు మా ప్రిన్సిపల్ సపోర్ట్, మా టీచర్ సపోర్ట్ వల్ల కొంచెం తక్కువనే వెళ్ళేటోండి. మంత్లీ ఒక 5-6 డేస్ అలా వెళ్ళేటోండి. మంత్ లో 5-6 డేస్ వెళ్తావా? వెళ్ళేటోండి, 5-6 డేస్ వెళ్తావు. వెళ్ళేటోడిని. ఇప్పుడు కొంచెం పెద్ద క్లాస్ వచ్చింది కాబట్టి రెగ్యులర్ గా వెళ్తా ఉన్నా. ఎంత పర్సెంటేజ్ వస్తుంది నీకు? నార్మల్ యావరేజ్ 70%. 70 వస్తుంది 5 డేస్ కి 70. మంత్ అంతా వెళ్తే 100 వస్తుందేమో. ఏమది చూడాలి, రావచ్చు. ఎక్స్పెక్ట్ అంటే నాకు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తో రాయను, జస్ట్ నేర్చుకొని ఏదో వస్తుంది అయింది ఏం కాదని రాసేస్తా ఉంటా. అంటే బట్టి పడతావా, లేదంటే అర్థం చేసుకొని టీచర్ ఈరోజు క్లాస్ ఏదైతే చెప్తారో, నువ్వు ఎక్కువగా షూటింగ్స్ వైపు ఉంటావు కాబట్టి ఎక్కువ చదువుకోవడానికి టైం ఉండదు కాబట్టి, సో అది గుర్తుంచుకొని అలాగే ఎగ్జామ్ హాల్లో రాయడం అలా ఏమైనా ఉంటుంది? అంటే ఒకసారి చదవగానే గుర్తుపట్టే అంత? అంటే ఒక లెసన్ ఉందనుకోండి, అది జస్ట్ వింటా, అర్థం చేసుకుంటా. సో లెసన్ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి కదా క్వశ్చన్స్, ఆ లెసన్లో ఏమైందో టీచర్ ఇచ్చినట్టు అండ్ ఈజ్ అట్లా హృదయకుండా నా స్టైల్లో నేను రాసుకుంటా. అంటే ప్రాపర్గా కాకుండా నా వేరియేషన్లో. సో నార్మల్ దానికి వచ్చేసి నార్మల్ ఎట్లా ఉంటే అట్లా రాయడానికి సంథింగ్ 2 మార్క్స్ ఎంత ఇస్తారు, మనం ఎట్లా పడితే అట్లా రాస్తే 1.5 ఎంత ఇస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నవి చెప్పావు, ముందు చేసిన మూవీస్ సీరియల్స్ చెప్పావు, సో వెబ్ సిరీస్ ఏమైనా చేసావా, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమన్నా? వెబ్ సిరీస్ నేను గాలివానలు అని మొన్న వెబ్ సిరీస్ ఆనంద్ లహరి అని వచ్చింది కదా ఆహాలో. సో ఆనంద్ లహరి అని రీసెంట్ గా వచ్చింది, అదేదో మొన్న అవార్డ్ కూడా వచ్చింది దానికి. సో దానిలో చిన్నప్పుడు హీరోగా చేశాను నేను.
ఓకే. దానిలో నాకు ఒక సాంగ్ ఉంటుంది, అది మేము ఇక్కడ చేయలేదు, కాకినాడలో చేసాం. అది కూడా మాకు షూటింగ్ చేసినట్లేదు, 2 days చేసాము, డే అండ్ నైట్ చేసుకుంటా వెళ్ళిపోయాం, నవ్వుకుంటా. అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన క్యారెక్టర్స్ కి నిన్ను గుర్తించే ఏమైనా అవార్డ్స్ రావడం జరిగిందా? అంటే ఈవెంట్స్ లో పిలిచి మరి అలా ఏమైనా జీ తెలుగు అలా Star నా? అవార్డ్స్ అయితే ఇప్పుడు వరకు ఏం రాలే. రాలేదు. మోడలింగ్ లో వచ్చాయి, ఓకే, మోడలింగ్. మోడలింగ్ లో నాకు సర్టిఫికెట్స్, స్టాగ్స్, అవార్డ్స్ వచ్చాయి. సో ఇంకా మనం అంత రేంజ్ చేయించలేదు కాబట్టి మేబీ రావచ్చు ఫ్యూచర్ లో, అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటావా? హా. ఇన్విటేషన్ అది వస్తూ ఉంటుందా? వెళ్తా ఉంటా ఈవెంట్స్ లైక్ కుటుంబం అవార్డ్స్, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్, దానిలోనే నేను ఫొటోస్ పెడతా కదా, దానిలోనే చాలా మంది హీరోయిన్స్ ని కలిసాను నేను. లైక్ మొన్న రాధా గారు, రోజా గారు, శ్రీకాంత్ గారు, అనిల్ రావిపూడి గారు, నాని గారు, ఇంకా ఇంకా చాలా మంది, వెంకటేష్ గారు, కాజల్ గారు, మన ఆర్ఎక్స్ అనే హీరో కార్తికేయ గారు, ఇలా చాలా మందిని కలిసా ఈవెంట్స్ లో. సో అప్పుడు ఎలా అనిపించేది? నేను ఎప్పుడైనా ఇలా ఈ స్టేజ్ కి వస్తాను అని అనుకున్నావా? నాహా. ఇంత త్వరగా ఈ 9th క్లాస్కే అవార్డ్స్ కి వెళ్ళి నిన్ను పిలిచే అంత స్టేజ్? నేనైతే అసలు ఎప్పుడు ఊహించుకోలేదు, మనం ఎప్పుడైనా అబ్బా చేయాలి, ఒక మూవీ చేయాలి అనేది. ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నారు రెగ్యులర్ గా, సో అదైతే నాకు ఇంకా నమ్మబుద్దే కాదు. నాకు కాదు, మా ఫ్యామిలీ అంటే మా మమ్మీకి ఇంకా ప్రాబ్లం ఉంటాయి కదా, నేను అట్లా కనిపిస్తున్నాను మా మమ్మీ వాళ్ళకి. సో మా అమ్మమ్మ ఎక్కువ సీరియల్స్ చూడరు, నేను వస్తున్నానే తను రోజు చూస్తున్నారు. సో అదొకటి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు? చెప్పాను కదా ఇందాకే, మా ఫ్రెండ్స్ నన్ను అసలు అట్లా ఏం చూడరు, నార్మల్. అది కూడా ఒకటి నాకు మంచిగా అనిపిస్తుంది, ఒకటి నేను ఎట్లున్నా అట్లా చూస్తారు. అది నా ప్రొఫెషన్, ఇది మా ఫ్రెండ్స్ కదా. సో అందరు నాతో మంచిగా ఉంటారు. నేను నోట్స్ రాయకపోతే వాళ్ళు నోట్స్ రాస్తా, ఏమన్నా రాకపోతే ఎగ్జామ్ లో వాళ్ళు ఇక్కడ అది కాదురా ఇది అని చెప్తా ఉంటారు. మరి వాళ్ళు నోట్స్ రాస్తే నీకు ఎట్లా మరి అదంతా గుర్తుండడం? అదంతా నోట్స్ కదా రాస్తారు. ఎప్పుడన్నా మ్యామ్ నేను రాస్తాను, ప్రింట్అవుట్ తీసుకుంటే వద్దు మ్యామ్ నేను రాస్తాను, ఏదో హీరోజన్ చేయబోతా కదా, అప్పుడు అది రాయరా అంటే రాస్తా ఉంటారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటావు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చెప్పకూడదు కదా, సో ఒకటైతే చెప్పగలుగుతా. ఒక పెద్ద డైరెక్టర్, ఆయన చాలా పెద్ద డైరెక్టర్, ఆయన చాలా మూవీస్ చేశారు. ఆయనతో సెలెక్ట్ అయితే ఒక మంచి మూవీ చేయగలరా, పెద్ద మూవీ. ఎన్ని ఉన్నాయి? కొన్ని ఏవైతే చెప్పట్లేదో అంటే నార్మల్గా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు లిస్ట్ లో? అయితే 3-4 ఉన్నాయి, పెద్దవి అన్ని. అన్ని పెద్దవే అంటే ఇప్పుడు లుక్ టెస్ట్ అయిందా లేదంటే ఇంకా? అంటే లుక్ టెస్ట్ వరకు అయిపోయినాయి, సో అన్నీ ఓకే అన్నారు, చూడాలి ఇంకా వాళ్ళ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఓకే, 10th క్లాస్కి అంటే 10th క్లాస్లో ఎన్ని మార్కులు రావచ్చు? అంటే ఈ ఫీల్డ్ కొంచెం ఏదైనా తగ్గించి అంటే 10th క్లాస్ మీద ఏమైనా ఫోకస్ అలా ఏమైనా? అలా ఏం లేదు, చెప్పాను కదా నాకు మమ్మీ వాళ్ళ ప్రెషర్ లేదు, అలా ఏం ప్రెషర్ లేదు. సో పర్మిషన్స్ నాకు ఇస్తారు, చెప్పినట్టే సీరియల్స్ లోనే మూవీస్ లోనే కొంచెం వెళ్ళాలి, రాయాలి అంటే రాయాలి, అది నా బట్టి ఉంటుంది. ఇంకా నేను ఎట్లా నేర్చుకొని రాస్తా 10th అని. సో 10th అయితే ఏం ప్రాబ్లం లేదు, నాకు పర్మిషన్స్ ఇస్తారు. అంటే ఎక్కువగా షూటింగ్స్ ఎక్కడ జరుగుతాయి? హైదరాబాద్ లోనే లేదంటే అవుట్డోర్ షూట్స్ ఎక్కువ ఉంటాయా? అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను చేసే మూవీ మ్యాక్స్ అయితే నేను 80% హైదరాబాద్ లో చేస్తా, 20% బయట. మూవీస్ ఇప్పుడు వరకు నేను చేసిన పెద్ద మూవీస్ అన్ని బయటనే చేస్తా. ఓకే, అంటే నీకు ఎక్కడ చేయడం ఇష్టం ఎక్కువగా? అంటే అవుట్డోర్ షూట్ ఉంటే హ్యాపీగా నీకు మంచిగా అనిపిస్తుందా, లేదంటే ఇక్కడ హైదరాబాద్ లో ఈ అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా? షూటింగ్ చేయడం మంచిగా అనిపిస్తుంది, ఎక్కడ చేయడం అన్నా షూటింగ్ చేయడం మంచిగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఈ హీరోని కలవాలి, ఆ హీరోయిన్ కలవాలి అలా ఎప్పుడైనా అనిపించిందా? చెప్పాను కదా, డైరెక్టర్ సార్ సందీప్ రెడ్డి వాంగ సార్, హీరో హీరోయిన్ నాకు చెప్పాను కదా, అందరు ఒకటే. సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? అంటే ఈ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా యాక్ట్ చేస్తారు. అందరూ ఒకటే నాకు. అందరూ ఒకటే? yes. 1% నా ఈ హీరోయిన్ అని ఏం లేదా? అలా అంటే తెలుసు కదా మనకి, చెప్తున్నా కదా, అందరు మనం చూసాం ఎంత కష్టపడారో. ఒకరే కాదు, అందరు ఇట్లా కష్టపడతారు, వాళ్ళ క్యారెక్టర్స్కి అందరు ఫిట్గా ఉండాలి. ఆ స్క్రిప్ట్ డిమాండ్, నార్త్ నుంచి వచ్చే మంది తెలుగు రాదు, వాళ్ళు నేర్చుకొని మరి చెప్పాలి డైలాగ్. సో అందరూ ఈక్వల్ మంచిగా ఉంటారు. నిండు నూరేళ్ల సావాసంలో నీకు బాగా ఇష్టమైన వాళ్ళెవరు? నాకా? నువ్వు ఎక్కువ ఎవరితో క్లోజ్ ఉంటావు, వాళ్ళు ఎవరు నిన్ను బాగా ప్యాంపరింగ్ చేస్తారు,
నిన్ను మంచిగా చూసుకునేది ఎవరు? నన్ను మంచిగా చూసుకున్నదని రాథోడ్ సార్ అని ఒక ఆయన ఉంటారు. సార్ అంటే ఎప్పుడు తను ఇంటి నుంచి తెస్తారనమాట ఫుడ్. నేను ఎక్కువ ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఎప్పుడు తినలేదు. పచ్చడి గిచ్చడి రోటి పచ్చడి. నాకు చికెన్ ఫ్రై అంటే ఏంటో తెలియదు ఇక్కడ వచ్చేటప్పుడు. చికెన్ అంటే నాకు తెలిసింది బటర్ చికెన్ బిర్యానీ ఇవన్నీ తెలుసు. సో సార్ వచ్చి అలా కాదురా ఇవన్నీ తినాలి, అది ఏంటది ముద్దపప్పులో ఆవకాయ ఇంకా గీ వేసుకొని తినాలి కాంబినేషన్, ఇవన్నీ నాకు చెప్పి యాక్టింగ్ ఎప్పుడు మనం ఇలా చేయాలి అలా చేయాలని సార్ నాకు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇంకా అందరూ ఎవరన్నా వస్తే ఉజ్జు వచ్చే ఏం చేస్తున్నావు, వాటర్ తాగు కొంచెం ఇది ఇది అని. లైక్ షార్ట్ లో ఎప్పుడన్నా అంబ్రెలా మర్చిపోతే అందరు దగ్గర చేసుకుంటే మర్చిపోయావా అని అందరు, ఇంకా హీరో రిచర్డ్ అన్న వీళ్ళందరూ. రిచర్డ్ అన్న కూడా. సో నువ్వు ఎక్కువగా మొబైల్ యూస్ చేస్తూ ఉంటావా? అంటే ఇలా చేతిలో మీరు చూస్తున్నారు వచ్చినప్పటి నుంచి అలా ఇలా పట్టుకొని ఉంటా. అంటే నీ మొబైలేనా అది మమ్మీదేమో? నాదే. నీదే. 9th క్లాస్ కే మొబైల్ ఈ రోజుల్లో? ఏదో అలా. అంటే ఎక్కువ ఏమైనా ఆడిషన్ వీడియోస్ కానీ ఏమైనా చూస్తూ ఉంటావా మొబైల్లో? మొబైల్లో ఇన్స్టా రీల్స్ కానీ అలా యూట్యూబ్ అలానా, లేదంటే మంచిగా ఏమంటారు డైలాగ్స్ కానీ ఆడిషన్ కి ఇవ్వడానికి అలా ఏమన్నా నేర్చుకోవడానికి చూస్తావా? అన్ని చూస్తాను నేను దీంట్లో. అన్ని యూజ్ చేస్తే ఇది యూజ్ చేస్తా. సో అన్ని యూజ్ చేసినందుకు కదా ఫోన్ అంటారు. సో ప్రొఫెషనల్ గా యూజ్ చేస్తా, నార్మల్ రెగ్యులర్ లైఫ్ ఫ్రెండ్స్ మెసేజ్ పెడితే అది గిట్ చేస్తా ఉంటా. సో అన్ని వేస్ కి ఫోన్ అయితే మొబైల్ చాలా వరకు చిన్నపిల్లల్ని చెడగొడతారు అని చెప్పి అంటారు కదా. సో నిన్నేమైనా అది ఇది చేసిందా ఏమైనా? నన్ను ఏం చేస్తుంది, నన్ను అంటే మన బట్టి ఉంటది మనం ఏం చేస్తున్నాం ఫోన్ లో అని. మనకు ఒక డిసిప్లిన్ ఉండి మనం ఎందుకు తీసుకున్నాం, మనం నార్మల్ ఫ్రెండ్, నేను దీనిలో ఎక్కువ చూసేది ఏంటంటే ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారు దానిలో ఉంటా, కాల్ చేస్తారు నాకు ఎప్పుడన్నా, సో దానిలోనే ఉంటా. కానీ ఎక్కువ చెడగొట్టే అట్లా ఏం లేదు నాకు. ఇప్పుడు రిలీజ్ అప్పుడు చూస్తా. నాకు బాగా ఇష్టమైన మూవీ వచ్చేసి యానిమల్ అని వచ్చింది కదా, సందీప్ రెడ్డి. అది కూడా ఏ మూవీ అయినా ఏ డైరెక్టర్ అన్నా ఏ హీరో అన్నా సందీప్ రెడ్డి వంగ గారే ఇష్టమా? ఎస్, అంటే తను మంచిగా అనిపిస్తుంది తన మూవీస్ చూస్తుంటే. లైక్ ఆ వే ఆఫ్ డైరెక్షన్, అది తను చెప్పిందే చేస్తారు మూవీలో, అది స్టోరీ లైన్ ఉండబట్టే చేస్తారు. సో వెయిటింగ్ ఫర్ స్పిరిట్ అది ఫేవరెట్ మూవీ అది. ఇంకా సో అందులో నీకు క్యారెక్టర్ ఇస్తే చేస్తావా? దీనిలో స్పిరిట్ లో ఆబ్వియస్లీ చేస్తా, రుక్కుటెల్ చేస్తాను నేను. సో రిటర్న్ ఏమైనా మనీ ఏదైనా కట్టాలి అలా ఏమైనా అంటే నువ్వు చేస్తావా? అలా ఉండదు కదా. ఒకవేళ అలా అంటే అలా ఒకవేళ ఇప్పుడు 50,000 కడితేనే నీకు క్యారెక్టర్ ఇస్తాము, వేరే వాళ్ళకి క్యారెక్టర్ అపాయింట్ చేస్తారు, బట్ నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నాతో చేయడానికి ఒక 50,000 కడితే ఈ క్యారెక్టర్ ఇస్తా అంటే నువ్వు చేస్తావు సందీప్ రెడ్డి వంగ గారితో? లైక్ నేను ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి అలా ఎప్పుడు చేయలేదు. నా టాలెంట్ ఉంటే ఆబ్వియస్లీ డెస్టినీ నన్ను తీసుకెళ్ళి చేయిస్తుంది, అది నాకు తెలుసు. సో కట్టాల్సిన అవసరం లేదు. ఐ హోప్ సో రాదనుకుంటా. సిచ్యువేషన్ ఒకవేళ అలా డిమాండ్ చేస్తే నువ్వు ఆ మనీ కట్టడం ఆపేస్తావా, లేదంటే ఇంతో డైరెక్షన్ ఆపేస్తావా, అంటే క్యారెక్టర్ అనేది ఆపేస్తావా? లైక్ నాకు చేసేది మంచిగా చేయాలి, మనం ఏం తప్పు చేసి చేయకూడదు, నాకు అదొకటి ఉంటది. సో ఇప్పుడు మనం అట్లా అడగరు బేసిక్లీ ఇండస్ట్రీలో అయితే, అట్లా ఏమన్నా అడిగితే నేను చేయనంట. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను మంచిగా చేసుకుంటూ వచ్చిన, ఏం అలా అది చేయకుండా అది చేయండి చేస్తాను అట్లా ఏం లేదు. సో నాకు ఆ లక్ ఉంటే నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను, అది నాకు బిలీవ్ ఉంది. సో అట్లయితే చేయండి. నువ్వు లక్ని నమ్ముతావా లేదంటే నీ టాలెంట్ ని నమ్ముతావా? రెండు అని చెప్పొద్దు, చెప్పు ఏదో ఒకటి చెప్పాలి అంటే ఏం చెప్పు? 99% లక్, 99% టాలెంట్, 1% లక్. ఎందుకంటే ఆ 1% లక్ ఉంటేనే అది రీచ్ అవుతాం. అది నాకు నా ఒకటి ఫీలింగ్ కాదు, చాలా మంది చెప్పారు నాకు అది. ఇప్పుడు మన దాంతో పాటు లక్తో ఉండాలి అలా అని. అంటే చాలా మందికి రాదు కదా, కొన్ని లాస్ట్ వరకు వచ్చి రాదు కదా. సో అప్పుడు మనకు అంటారు ఇది లేకపోతే ఇంకొకటి మంచిది, నీ లక్లో లేదు అది. అది అయితే హిట్ అవ్వచ్చు, దాంతో అవ్వచ్చు, దాంతో అంతేం హిట్ అవ్వ అంతేం అవ్వవు, ఏం కాదు, మనకి ముందు కూడా ఉన్నాయి. సో నాకు చాలా మంది ఇదే చెప్పారు, నీకు 99% అది ఉండాలి, 1% లక్ ఉండాలి. అంటే దగ్గర వరకు వెళ్ళి ఏమైనా ప్రాజెక్ట్స్ ఆగిపోవడం అనేది జరిగిందా? చాలా జరిగాయి అలాంటివి. చెప్పే కదా, ఏం చేస్తే ఇంకా మనం దాన్ని ఏం చేయలేము. వాళ్ళు చెప్పినట్టే మనకి ఫ్యూచర్ లో ఇంకా చాలా ఉన్నాయి. నీ క్యారెక్టర్స్ నీకు ఇస్తామని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేయడం అలా ఏమైనా జరిగిందా? జరిగింది, అలా చాలా జరిగాయి. అవన్నీ మనం లిస్ట్ వేసుకుంటూ వెళ్తే ఇంకా మనం ముందేం చూడగలుగుతాం.
సో అన్నీ సర్లే మనకెందుకు అని మూవ్ ఆన్ అయిపోవడం, ఇంకా మంచిది ఏమని చూసుకోవడం. కానీ వస్తాయి మనకి, డెస్టినీ ఇస్తుంది, అదేనైతే నాకు గ్యారంటీ. చాలా మందిని చూస్తాను అట్లా నేను. రెమ్యూనరేషన్ పేమెంట్ అవంతా మమ్మీ చూసుకుంటారు, ఏం నాకు తెలీదు. తెలీదు. ఎంత వస్తుంది ఏంటి అంతా మమ్మీనే మాట్లాడతాయి. అంటే ఎంతో కొంత తెలుస్తుంది కదా. ఈ సీరియల్ కి ఇప్పుడు 3 years నుంచి చేస్తున్నావు, నిండు నూరేళ్ళ సావాసం. సో ఇంత వచ్చింది అని మమ్మీ ఏ రోజైనా చెప్పడం, లేదంటే మమ్మీ నాకు ఎంత వస్తుంది, ఈ క్యారెక్టర్ కి ఎంత ఇస్తున్నారు, ఇన్ని ఇయర్స్ అయింది, అలా ఏమైనా అడగలేదా? నేను ఎప్పుడు అడగలేదు. నాకు అంటే నాది ఓన్లీ విజన్, నాది ఇండస్ట్రీ మంచిగా అది అవ్వాలనే ఉంది, కానీ నాకు ఎప్పుడు ఇలాంటి దానిలో అది లేదు, ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు, ఇంకా అవ్వను కూడా ఎక్కువ. అంతే మమ్మీ, అంతా మమ్మీ చూసుకుంటారు. నాకు యాక్టింగ్ చేయాలి మంచిగా, సో మమ్మీ ఆ సైడ్ ఉంటారు. సో నీకు ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టం? ఏది నన్ను మంచిగా చూపించగలదు, ఏది నేను మంచిగా ఫిట్ అవ్వగలను. అది నేను ఇప్పటివరకు అయితే నేను ఏ హారర్ మూవీ చేయలేదు. ఇప్పటివరకు సాడ్ క్యారెక్టర్ చేసా, హ్యాపీ క్యారెక్టర్ చేసా, కామెడీ క్యారెక్టర్ చేసా, ఏ హారర్ మూవీలో చేయలేదు నేను. సో అది ఒక్కసారి రీసెంట్గా ఏమన్నా ట్రై చేద్దామని ఉన్నాను. ఎందుకంటే అన్ని జానరస్లో చేసేసాను నేను. అంటే థ్రిల్లర్ చేసా, అది చేసా, ఇది చేసా, కానీ ఇప్పటి వరకు చేయని జానర్ అంటే హారర్ చేయలేదు. సో ఐ వాంట్ టు ట్రై దట్. సో ఎక్కువ కామెడీ రోల్స్ చేసావా, లేదంటే థ్రిల్లర్ చేసావా, ఎలాంటివి? నేను ఎక్కువ చాలా పూర్గా అలాంటివి చేసా మూవీస్లో అయితే. సీరియల్స్లో అయితే నార్మల్ ఒక వెల్ సెటిల్ వాళ్ళ కొడుకు నార్మల్గా చేసా. అంటే అన్ని జానరస్లో చేశాను నేను. ఇప్పటివరకు చేయను అనేది అయితే హారర్ ఎప్పుడు చేయలేదు. నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఎట్లా చేయాలి అవన్నీ అని. సో సడన్ గా క్యారెక్టర్ ఇస్తే ఎట్లా చేస్తావు మరి? సడన్ అంటే హారర్ది ఒకటి స్క్రిప్ట్ ఇచ్చే చేయమంటే ఎలా మరి? ఇప్పుడు వరకు చేయలేదు కదా, అంటే లైక్ అలా ఏమి ఉండదు. చేయలేదంటే ఎప్పుడు యాక్ట్ చేయలేదు మూవీస్లో. నార్మల్గా అయితే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, అదంతా మనకి క్లిక్ అయిపోతుంది ఒకసారి చూస్తే, ఇలా ఇలా ఏమని చేయాలి అని. సో అట్లేముండదు, సడన్గా ఇస్తే చేసేస్తాను, నేను రెడీగా ఉన్నా. సడన్ గా ఏ క్యారెక్టర్ ఇచ్చి ఇప్పుడు చేయమన్నా చేసేస్తాను. ఓకే సరే, ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేయు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు, నువ్వు ఎవరికైనా బాగా నోటెడ్ ఏ హీరో హీరోయిన్ బాగా నీకు ఎవరు బాగా తెలుసు వాళ్ళకి లైక్ చేసి, అక్క ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్ అయితే అక్క అని, లేదంటే అన్న అంటే హీరోకి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు అర్జెంటుగా 10,000 కట్టమంటున్నారు, ఏమైనా హెల్ప్ చేస్తారా అని చెప్పి మాట్లాడాడు. ఎవరు చేస్తారు? ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళు ఏదో ట్రిప్ లో ఉన్నారు, ఇక్కడ న్యూయార్క్ లోనే ఎక్కడ ఉన్నారు. ఏ హీరోయినా? నవ్య అక్క అని. తను వేరే అక్క ఏమో ఫ్యామిలీతో ఉన్నారు, ఒక అక్క షూటింగ్ లో ఉన్నారు. ఇందాక మెసేజ్ చేస్తే అదే నిండు నూరేళ్ల సాహసంలోనే మనవది. సో నేను మోక్ష అని ఒక అక్క ఉంది, తను గుండమ్మ కథలు, అది చాలా ఫేమస్ సీరియల్ అప్పుడులో, లైక్ 2019 ఆ టైంలో చాలా ఫేమస్ సీరియల్ అది, గుండమ్మ కథ. దానిలో చిన్నప్పుడు విలన్ గా చేశారు. సో తిను సో ట్రై చేస్తాను. సో ట్రై చేస్తా ఒకసారి కాల్ చేసి, అలా చేయనా లేకపోతే అర్థం కాలే అంటే స్కూల్కి అన్నట్టు చేయనా, లేకపోతే ఏమన్నా రోడ్డు మీద వెళ్తున్నా హెల్మెట్ వేసుకోకుండా దొరికిపోయా పోలీస్ అలా చెప్పు. అర్జెంట్గా ఇప్పుడే కావాలి, 500 ఫైన్ కట్టమంటున్నారు, మమ్మీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అట్లే. లేకపోతే ఒక చెప్పాను కదా ఇందాక రాతోడు సార్ అని చేయమంటారా? హలో హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా, చెప్పు సార్. బిజీ ఉన్నారా? బిజీ ఏం లేదు, చెప్పు సార్. అదే ఇక్కడ రోడ్ మీద ఉన్నాను నేను, ఇందాక స్కూటీలో వస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఫైన్ ఏమంటున్నారు, మమ్మీ ఫోన్ లేపుతలేరు, ఒకసారి మీరు ఏమన్నా 5,000 అంటే వేయగలుగుతారా? మమ్మీ ఫోన్ లేకపోవడం ఏంటి? ఏమో సార్, తను పడుకున్నారు అనుకుంటా. అట్లా చేయను అసలు. ఇవన్నీ ఫ్రాడ్ కాల్స్ కూడా వస్తున్నాయి ఏ మాట్లాడి. అయ్యో లేదు సార్, నేనే కట్ చేశారు. ఒకటి లేదు చెప్పేస్తా మళ్ళీ నా మీద. అర్జెంట్ సర్లే, ఇంటర్వ్యూ అయ్యాక ఒకసారి కాల్ మెసేజ్ పెడతా. కట్ చేసేలే. అయ్యో
అయ్యో సర్లే ఏం కాదు, మమ్మీకి చేస్తారా మేబీ. ఓకేనా? యా. సరే. ఓ తను మోక్ష మెసేజ్ పెట్టారు, చేతనా కాల్ చేయాలా? హీరోయినా? అయ్యో ఇప్పుడు ఏం. హలో మోక్ష, హలో, ఏడున్నావు? ఇంట్లో. అరే కాదు, నాకు ఇక ఏడో షూటింగ్ అయిపోయింది, ఇప్పుడే వచ్చిన ఇంట్లో. ఏదో మూవీ చూద్దామని వెళ్తే ఇక్కడ రోడ్ మీద పోలీసులు పట్టుకున్నారు. మంచిది, గుడ్ బాయ్. ఇంకా 1000 వేయగలుగుతావా? మమ్మీ ఫోన్ లేపుతలేదు. నేను ఎందుకు ఏం? అన్ని వెళ్ళ పోలీసులకి ఒకసారి, పోలీసులకి ఒకసారి. ఈ ముందు లేడీ కానిస్టేబుల్ ఎక్కువ మాట్లాడకు, మళ్ళీ నన్ను తిడుతుంది. అయ్యి పర్లేదు. ఒక నిమిషం మేడం, ఒకసారి మమ్మీ మాడతారంట. హలో అంటే మ్యామ్, ఏంటండి ఇలా చిన్నపిల్లలకి బైక్ ఇచ్చి స్కూటీ ఇచ్చి రోడ్ మీదకి పంపిస్తున్నారు? లైసెన్స్ లేదు, ఏం లేదు. నేను ఆడికన్నా చంద్రాన్న నాకు ఫోన్ చేశాడు, ఓ పని చేయండి నన్ను ఉంచేసుకోండి, ఆడు మొత్తం ఆడికి ఏం డిగ్రీ ఏం పడితే ఆ డిగ్రీ చేసి పడేది, అసలు బయటికి రానివ్వకండి. అదేంటి అలా అంటున్నారు? మీరు 1000 రూపీస్ ఇప్పుడు పే చేస్తేనే పంపిస్తాం, లేదంటే స్కూటీ సైడ్ నా పెట్టిస్తాం. అవసరం లేదండి, 1,00,000 రూపాయలు ఇస్తాను మీకు, ఆడు ఉంచేసుకోండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నారండి? ఇది అయ్యో సరేలే మోక్ష, ఇంటర్వ్యూలో ఉన్నా, ఒక సెకండ్ ఆగు. సార్ కాల్ చేస్తున్నారు. సార్ ప్రాంక్ కాల్ సార్, ఇంటర్వ్యూలో ఉన్నా, మీకు ఎవరికైనా ప్రాంక్ చేయండి అంటే మీకు చేసా. అయ్యో సారీ సార్, ఏమనుకోకండి. ఓ అట్లనా? పర్లేదు, నాకు ఎందుకంటే మస్తు ఇవి అవుతున్నాయి కదా. అవును సార్. అందుకని ఏం ఇంటర్వ్యూలో ఉన్నారు? ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో మాడతారా సార్ ఒకసారి? దిశ టీవీ. ఏమన్నా చెప్పాలంటే చెప్పండి సార్, రోలింగ్లో ఉంది. సరే సార్, అయితే ఒకసారి మీకు తర్వాత కాల్ చేస్తా. కోపం కట్ చేస్తారు. అయ్యో మరి వెంటనే 1000 రూపీస్ అడిగితే ఉండాలి అంటే కదా. సార్ వేస్తారు. సార్ కొంచెం భయం, ఇక్కడ మళ్ళీ ఎందుకు అవసరమా, పిల్లోడు ఇప్పుడే పడిపోతున్నాడు. ఓకే. సో నువ్వు ఇప్పుడు సీరియల్స్ లో, మూవీస్ లో, అలాగే వెబ్ సిరీస్ లో చేసావు కదా, నీకు ఎప్పుడైనా జబర్దస్త్ కి ప్రోగ్రామ్స్ లోకి ఎప్పుడైనా వెళ్ళాలనిపించిందా? అవకాశం వచ్చిందా జబర్దస్త్ లో? ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయలేదు. అంటే నీకు ఎప్పుడు అనిపించలేదా జబర్దస్త్ లో వెళ్ళాలి అని? ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ లోకి వెళ్తే ఎవరికైనా మంచి ఫేమ్ వస్తుంది, వెళ్ళిన 2 days కే మనల్ని ఈజీగా గుర్తుపడతారు, చాలా మంచి ఫేమ్ వస్తుంది. అలా ఎప్పుడు నీకు ట్రై చేయాలనిపించలేదా? అంటే ఎప్పుడు వెళ్ళలేదు ఆ సైడ్కి, అంటే ఈవెంట్ సైడ్కి. నేను జస్ట్ ఇదే చేస్తాను ఇప్పటివరకు అయితే. ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తావా, లేదంటే నీకు నువ్వు కానీ ఎప్పుడైనా అప్రోచ్ అయ్యి వెళ్దాం అనుకుంటున్నావా? వెళ్దాం, చూద్దాం, అది ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. లేకపోతే నార్మల్ మూవీస్ చేస్తా. అంటే ముందు డ్రామా జూనియర్స్ చేశాను నేను. లైక్ అప్పుడప్పుడు ఈవెంట్స్లో మన కుటుంబం అవార్డ్స్ అన్న, లైక్ సంక్రాంతి రిలేటెడ్ అవార్డ్స్ అన్న ఇప్పుడు చేయమంటారు కదా స్కిట్స్, అప్పుడు మధ్య మధ్యలో వెళ్ళి చేసేవాడిని స్కిట్స్ అలాంటి. అక్కడ కూడా స్కిట్స్, ఇక్కడ కూడా స్కిట్స్. ఓకే. నువ్వు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచిగా, అంటే చాలా మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. ఓకే, చూసారుగా ఉజ్వల్తో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.